హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క 9 జడ్జ్ బెంచ్ టాక్సేషన్ పవర్స్కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఇది మినరల్స్ మీద. సో మినరల్స్ మీద సెంటర్కి టాక్సేషన్ పవర్స్ ఉంటాయా, స్టేట్కి టాక్సేషన్ పవర్స్ ఉంటాయా అనే విషయంలో సుప్రీంకోర్టు అనేది ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఈ కాంటెక్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ చూస్తే వై న్యూస్ అనేది చూద్దాం, దాంతోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి అనేది చూద్దాం. అలానే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసెస్ ఏంటి, 3 కేసెస్ అనేవి ఉన్నాయి, ఆ కేసెస్ ఏంటో చూద్దాం. తర్వాత అసలు లీగల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి టాక్సేషన్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ కి సంబంధించి, అలానే ఇప్పుడు దీనివల్ల ఇంప్లికేషన్ ఏంటి ఈ వర్డిక్ట్ వల్ల, ఇవన్నీ కూడా అర్థం చేసుకుందాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ అన్నిటికంటే ముఖ్యమైన అనౌన్స్మెంట్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ బ్యాచ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన టెస్ట్ సిరీస్ లో మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి 9th ఆగస్ట్ నుంచి ఇంకొక బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ 88 టెస్ట్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ ముందు 600+ క్వశ్చన్స్కి ప్రిపేర్డ్గా ఉంటారు. సో ఇది ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దాంతోపాటు 59 డైలీ టెస్ట్ ఉంటాయి, డైలీ 5 క్వశ్చన్స్ రాస్తారు. ఓవరాల్గా సెక్షనల్ టెస్ట్ అనేవి 12 ఉంటాయి, ఇంక్లూడింగ్ 6 ఎస్ఏ పేపర్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు 1 మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది, అలైనింగ్ విత్ టీఎస్పీఎస్సీ or టీజీపీఎస్సీ స్టాండర్డ్స్. ఎవాల్యుయేషన్ అనేది మీకు 3 వర్కింగ్ డేస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఇది ఒక పర్టికులర్ program. Then if you see here, there is also an essay and ethics module under guidance of Major Oberoi sir. So he's very good in guiding students in essay and ethics. So ఆ బ్యాచ్ అనేది 29 జూలై నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే కనుక త్వరగా ఎన్రోల్ అవ్వండి. ఇక్కడ ఆల్మోస్ట్ 30 hours-లోనే మీకు ఎస్సే అనేది చాలా బ్రీఫ్, చాలా మంచి ఎస్సేని డెవలప్ చేయడం ఎలా అనేది ఒక ఓవర్వ్యూ అండ్ పర్స్పెక్టివ్తో సార్ గైడెన్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక అసలు సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో మనకి ఇండియాలో మినరల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మేజర్ మినరల్స్, ఇంకోటి మైనర్ మినరల్స్. సో మేజర్ మినరల్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, మైనర్ మినరల్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తాయి. మరి అసలు ఈ స్టేట్కి సంబంధించి, సెంట్రల్కి సంబంధించి టాక్సేషన్ పవర్స్ ఎవరికి ఉన్నాయి, రాయల్టీ ఎవరికి ఉంది అనేది ఇంతకుముందు వర్డిక్ట్స్ చూస్తే కనుక సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెంటర్కి మాత్రమే ఏదైనా మినరల్స్ మీద ట్యాక్స్ అంటే మైనింగ్ చేసేటప్పుడు ట్యాక్సెస్ ఇంపోజ్ చేసే అధికారం ఎవరికి ఉంది అని చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉందని చెప్పింది. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సుప్రీంకోర్టు 9 జడ్జ్ బెంచ్ ఏం చెప్పింది, ఆల్మోస్ట్ 9 జడ్జ్ బెంచ్లో 8:1 అంటే 8 members ఏమో స్టేట్స్కి టాక్సేషన్ పవర్స్ ఉంటాయి మైనింగ్ ఆఫ్ ద మినరల్స్ విషయంలో అని చెప్పారు. ఓన్లీ ఒక్క జడ్జ్ మాత్రమే సెంటర్కి ఫేవర్గా జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఇది క్లియర్ వర్డిక్ట్. 8 members ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైంది, స్టేట్స్కి మాత్రమే రైట్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు మైనింగ్ ద ల్యాండ్స్ కానీ క్వారీస్కి కానీ సంబంధించిన టాక్సేషన్ ఇంపోజ్ చేయడానికి అని క్లియర్ వర్డిక్ట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి పార్లమెంట్ అనుమతి అవసరం లేదు అనేది వర్డిక్ట్ నుంచి క్లియర్గా ఎవిడెంట్గా ఉంది. సో ఇది దీనివల్ల ఏంటి, మనం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే 1957లో తీసుకొచ్చామో దానికి సంబంధం లేకుండానే స్టేట్స్ వాళ్ళ పరిధిలో ఉన్న వాటి మీద వాళ్ళు టాక్సేషన్ పవర్స్ని కలిగి ఉండి వాళ్ళు ట్యాక్సెస్ని రూపొందించవచ్చు అని చెప్పి పర్టికులర్ వర్డిక్ట్ చెప్పింది. సో ఇదే పర్టికులర్ యాక్ట్ అనేది మనకి 2015లో అమెండ్మెంట్ జరిగింది, తర్వాత 2021లో కూడా అమెండ్మెంట్ జరగడం చూసాం మనం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దెన్ ఫస్ట్ అసలు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ ప్రొవిజన్స్ ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ 297 ఏం చెప్తోంది, మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఎక్కడి నుంచి ఉంటాయి, మనకి బేస్ లైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 200 nautical miles వరకు కూడా మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం కదా. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఎంటైర్ పవర్స్ ఎవరికి ఉంటాయి, ఆ పర్టికులర్ స్టేట్కి మైన్ చేసే పవర్స్ ఉంటాయని చెప్పి ఆర్టికల్ 297 చెప్తుంది, రైట్. దెన్ స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 50 ఏం చెప్తుంది, స్టేట్స్కి ఎక్కడ పవర్స్ ఉంటాయి, టాక్సేషన్ విత్ రెస్పెక్ట్ టు మినరల్ రైట్స్, ఏ మినరల్స్, అది కూడా మైనర్ మినరల్స్. దెన్ మన యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 54 ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది దేని రెగ్యులేట్ చేస్తుంది, మైన్స్ అండ్ మినరల్స్, బట్ డస్ నాట్ హ్యావ్ పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ దెమ్. అంటే వాటిని రెగ్యులేట్ చేయడం మాత్రమే సెంటర్ చేయగలదు, కానీ ట్యాక్స్ ఇంపోజిషన్ చేయాలంటే ఎవరు చేయాలి, ఓన్లీ స్టేట్స్ మాత్రమే చేయాలి అని
స్టేట్ లిస్ట్ యొక్క ఎంట్రీ 50, యూనియన్ లిస్ట్ యొక్క ఎంట్రీ 54 కూడా అదే చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఎంఎండిఆర్ యాక్ట్ అనేది దానికి అనుగుణంగానే తీసుకొచ్చాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ మీద రెగ్యులేషన్ మాత్రమే కలిగి ఉంటుంది అని చెప్పడానికి ఈ యాక్ట్ అనమాట. దెన్ కోర్ట్ ఏం చెప్పింది రీసెంట్గా, సెంట్రల్ గవర్నమెంట్ అనే దానికి మనకి ఎటువంటి అంటే స్టేట్స్ని రెగ్యులేట్ చేస్తూ మీరు ఈ ట్యాక్సెస్ విధించండి ఇది విధించొద్దు అని చెప్పి ఆపే హక్కు లేదు. స్టేట్స్కి వాళ్ళ ఓన్ డొమైన్లో వాళ్ళు ఎంతైనా టాక్సేషన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పింది. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇవి స్టేట్స్ యొక్క రెవెన్యూ జనరేషన్కి హెల్ప్ అవుతాయి, అలానే స్టేట్స్కి కంప్లీట్ ఎటానమీ ఉందని కూడా ఈ జడ్జ్మెంట్ నుంచి క్లియర్గా అర్థమవుతుంది, రైట్. మరి అసలు మనం ఫస్ట్ మైనర్ మినరల్స్ ఏంటి, మేజర్ మినరల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. మైనర్ మినరల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ అనుకున్నాం కదా మనం. ఎగ్జాంపుల్స్ శాండ్ కానీ, ఇసుక, క్వార్స్, ఇలాంటివి మైనర్ మినరల్స్. మరి మేజర్ మినరల్స్ ఏంటి, ఐరన్, కోల్, ఇలాంటివన్నీ మేజర్ మినరల్స్ అనమాట. సో ఇది కొంచెం అర్థం చేసుకోండి. దెన్ అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి కేసుకి సంబంధించి అని అంటే, ఫస్ట్ మనకి 1989లో ఇండియా సిమెంట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు అయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, సెంటర్కి మాత్రమే మినరల్స్ మీద టాక్సేషన్ పవర్స్ ఉంటాయి, స్టేట్స్కి ఎటువంటి అధికారాలు లేవని చెప్పింది. అంటే ఇప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్కి క్వైట్ ఆపోజిట్ జడ్జ్మెంట్ అప్పుడు వచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు, సెంటర్ హోల్డ్స్ ప్రైమరీ అథారిటీ ఓవర్ మైనింగ్ రెగ్యులేషన్. సో అప్పుడు 1957 యాక్ట్ కింద ఎవరు టాక్సేషన్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పారు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఎంట్రీ 54 ఆఫ్ యూనియన్ లిస్ట్ కూడా అదే చెప్తుంది, నాట్ ఓన్లీ రాయల్టీస్ బట్ ఆల్సో అడిషనల్ ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పింది. ఎందుకంటే రాయల్టీస్ అనేవి ట్యాక్సెస్ అని చెప్పి ఈ జడ్జ్మెంట్లో చెప్పారు. అసలు రాయల్టీ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి? సో రాయల్టీ అంటే కనుక మనం ఎవరైతే ల్యాండ్ తీసుకున్నామో మైనింగ్ చేయడానికి, ఆ లీజ్ హోల్డర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక సర్టెన్ ఫీ లాంటిది పే చేసేదాన్ని రాయల్టీ అంటాం. మనం ఇదే రాయల్టీ అనే టర్మ్ని పేటెంట్ విషయంలో కూడా ఉంటాం. ఎవరైతే పేటెంట్ ఇన్వెంటర్ ఉంటారో ఆ పర్సన్ ఆ పేటెంట్ లైఫ్ పీరియడ్ అంతా కూడా దాని నుంచి వచ్చే మనీని రాయల్టీగానే పొందుతారు. సో దాన్ని రాయల్టీ అంటాం. అంటే మీ ల్యాండ్ని మైనింగ్ ఆర్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం మీరు ఇస్తే కనుక ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో క్వారియర్స్ ఓన్ చేసేవాళ్ళు, వాళ్ళు మీకు పే చేసే ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని రాయల్టీ అంటాం. బట్ ట్యాక్స్ ఏంటి, గవర్నమెంట్ అనేది పబ్లిక్ పర్పస్ కోసం ఇంపోజ్ చేసేదాన్ని ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్సెస్ అర్థం కావాలి. సో ఈ జడ్జ్మెంట్లో ఏం చెప్పారు, రాయల్టీ అనేది ట్యాక్స్ అనేది రెండు సేమే, సో దానికి అధికారాలు ఎవరికి ఉంటాయి, సెంటర్కి ఉంటాయని చెప్పారు. బట్ లేటర్ ఏమైంది, 2004 వర్డిక్ట్, దీనికి సంబంధించి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ కేశవరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దీంట్లో ఏం చెప్పారు, 5 జడ్జ్ బెంచ్ అనేది ఎవరికి రైట్స్ ఉంటాయని చెప్పింది, ఈవెన్ రాయల్టీస్ అనేవి ట్యాక్స్ కాదు, సో ఇది ఖచ్చితంగా మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందని చెప్పింది అనమాట. అంటే ఇక్కడేమో రాయల్టీ అన్న ట్యాక్స్ అన్న ఒకటే, సో సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుందని చెప్పింది. బట్ ఈ కేసులో ఏమైంది, రివర్స్ చేశారనమాట. సో దీనివల్ల ఏమైంది, సమ్ డిస్క్రిపెన్సీ అనేది వచ్చింది కదా, కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది జడ్జ్మెంట్లో. దానికోసమనే మనకి 2011లో ఇంకొక కేసు వచ్చిందనమాట, మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కేసు. దీంట్లో ఏం చెప్పారు, ఆల్రెడీ 1989 కేసులోనేమో రాయల్టీ అంటే ట్యాక్స్ అని చెప్పారు, బట్ సెకండ్ 2004 జడ్జ్మెంట్లో రివర్స్ చేశారు. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి ఒక 9 జడ్జ్ బెంచ్ అనేది కాన్స్టిట్యూట్ చేసి ఫర్దర్గా ఈ ఇష్యూని ఎగ్జామిన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అలానే ఇప్పుడు ప్రెసెంట్ కేసు అనేది టేకప్ చేశారు. సో ఈ వర్డిక్ట్ ఏమి ఇచ్చారు, రాయల్టీ వేరు, ట్యాక్స్ వేరు. సో ట్యాక్స్ ఇంపోజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, వాళ్ళకి అన్లిమిటెడ్ అధికారాలు ఉన్నాయి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ విషయంలో జోక్యం చేసుకోలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఏదైనా రెగ్యులేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకొచ్చి, ఎంఎండిఆర్ యాక్ట్ ఉంది కదా, అలా మనం చట్టం తీసుకొచ్చి ఏమైనా రెగ్యులేషన్ చేయొచ్చేమో, కానీ స్టేట్స్కి ఉన్న టాక్సేషన్ పవర్స్ని సెంటర్ తీసుకోలేదు అని చెప్పి క్లియర్ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్టేట్ టాక్సేషన్ అథారిటీ ఎవరికి కలిగి ఉన్నారు, ఇక్కడ క్లియర్గా మనకి ఎంట్రీ 50 ఆఫ్ లిస్ట్ 2 అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ఎంట్రీ 50 ఏం చెప్తోంది, మనకి క్లియర్గా మినరల్ పైన టాక్సేషన్ పవర్స్ ఎవరికి ఉంటాయి, స్టేట్స్కి ఉంటాయని చెప్పింది అనమాట. దాంతోపాటు పార్లమెంట్ కెనాట్ యూజ్ ఇట్స్ రెసిడ్యూరీ పవర్. రెసిడ్యూరీ పవర్ ఎవరికి ఉంటుంది, ఇండియాలో పార్లమెంట్కి ఉంటుంది, కానీ యూఎస్లో అయితే కనుక స్టేట్స్కి ఉంటుంది. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు దిస్ అంటే దీని విషయంలో పార్లమెంట్ ఎటువంటి జోక్యం చేసుకోలేదు, కానీ పార్లమెంట్ అనేది లిమిటేషన్స్ని వర్తించవచ్చు అనమాట. అంటే రెగ్యులేషన్ ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ ఆర్ లిమిటేషన్స్ని అప్లై చేయవచ్చు, కానీ అంతకు మించి వాళ్ళు టాక్సేషన్ని కలిగి ఉండరు అని చెప్పి క్లియర్ వర్డిక్ట్ ఇచ్చారు. దాంతోపాటు రెగ్యులేటరీ పవర్ ఎవరికి ఉంటుందని చెప్పారు, యూనియన్ గవర్నమెంట్కి. ఎందుకు అంటే స్టేట్ లిస్ట్లోనేమో ఎంట్రీ 50 ప్రకారం స్టేట్స్కి టాక్సేషన్ పవర్స్ ఉంటాయన్నారు, ఎంట్రీ 54 ఆఫ్ యూనియన్ లిస్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్
గవర్నమెంట్కి రెగ్యులేషన్ పవర్స్ ఉంటారని చెప్పారు. దెన్ అసలు ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి? ల్యాండ్ అంటే డెఫినేషన్ మనకి ఎంట్రీ 49 ఆఫ్ లిస్ట్ 2 అంటే స్టేట్ లిస్ట్. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్. కానీ ఢిల్లీ విషయంలో ఏమవుతుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది, రైట్? అక్కడ డెఫినేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఎక్కడైనా కూడా ల్యాండ్ అంటే ఆ ల్యాండ్లో ఏముంటాయి, మినరల్ బేరింగ్ ఏరియాస్ కూడా ల్యాండ్ అని అంటాం కాబట్టి దాన్ని స్టేట్ పవర్లోనే కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ జరిగితే ఆ కంపెన్సేషన్ కూడా వాళ్ళు చూసుకునే అధికారం స్టేట్స్కి మాత్రమే ఉంటుంది అని. మరి ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ నుంచి ఏమర్థమవుతుంది మనకి? 1989లో ఏదైతే న్యూ సిమెంట్ ఇండియా లిమిటెడ్ కేసు ఉందో దాన్ని ఓవర్ రూల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రాయల్టీ అనేది ట్యాక్స్ కాదు, దాని అంబిట్లోకి రాదు అని చెప్పారు. దాంతోపాటు క్లారిఫికేషన్ ఆన్ టాక్సింగ్ అథారిటీ, ఎవరు టాక్సేషన్ చేయొచ్చు అని చెప్పారు క్లియర్గా. సోల్లీ అంటే ఏంటి, మొత్తం ఎవరికి ఉంటుంది? ఓన్లీ స్టేట్స్కి ఉంటుంది. పార్లమెంట్కి ఎటువంటి అధికారాలు ఉండవు, ఓన్లీ రెగ్యులేట్ మాత్రమే చేయగలదు అని క్లియర్గా చెప్పారు. దాంతోపాటు ఎన్షూరింగ్ నాన్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎటువంటి ఇబ్బందులు మినరల్ ఎక్స్ప్లోరేషన్లో రాకుండా చూసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ చేసి స్టేట్స్ అబ్స్ట్రక్షన్ లేకుండా మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేసే విధంగా వాళ్ళు మెషర్స్ తీసుకోవచ్చు. కానీ దాని అర్థం వాళ్ళు ఎటువంటి ట్యాక్సెస్ ఇంపోజ్ చేయగలరు అని కాదు, వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు అని చెప్పారు. దెన్ అసలు ఇక్కడ డిసెంటింగ్ ఒపీనియన్ ఇచ్చిన 80:1 అని చెప్పాను కదా జడ్జ్మెంట్. మరి ఈ పర్సన్ ఎందుకు డిసెంటింగ్ ఒపీనియన్ ఇచ్చారు అంటే కనుక ఎంట్రీ 49 ఆఫ్ లిస్ట్ 2ని సైట్ చేస్తూ స్టేట్కి మనం అలా ల్యాండ్ విషయంలో కానీ ఇలా మినరల్ టాక్సేషన్ విషయంలో కానీ మనం దానికి పవర్స్ ఇస్తూ పోతే ఒక యూనిఫార్మిటీ అనేది ఉండదు. అంటే ఒక స్టేట్లో ఒక పర్టికులర్ ట్యాక్స్ ఉండొచ్చు, ఒక రాయల్టీ ఉండొచ్చు, సో ఇంకో స్టేట్లో ఇంకొకటి ఉండొచ్చు. సో ఇలా యూనిఫార్మిటీ అనేది లేకపోవడం వల్ల మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనే మోటివే దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉండటం అనేది కూడా ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఉండదు అని కూడా వర్డిక్ట్లో ఆయన చెప్పడం జరిగింది, రైట్? దెన్ మరి ఇది MMDRA యాక్ట్ అంటే ఏంటి? మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957. ఇది ఒరిజినల్గా 1957లో తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే మైనింగ్ సెక్టర్ని రెగ్యులేట్ చేయడానికి. ఎందుకు? మనకి మైనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, కన్జర్వేషన్ చేసే విధంగా, ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి మినరల్స్ అనేది స్కేర్సిటీ అవుతుంది అనమాట. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ, ఆప్షన్ విషయంలో ఇలాంటి వాటిలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలానే ఎఫిషియన్సీ కూడా ఉండాలి. అంటే మనం ఎక్స్ప్లాయిట్ చేసిన రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆర్ ఎక్స్ప్లోర్ చేసిన మినరల్ రీసోర్సెస్ వాటిని కూడా మనం ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. మళ్ళీ వాటిని వేస్ట్ చేస్తే ఏమవుతుంది? ఫ్యూచర్ జనరేషన్స్కి స్కేర్సిటీ వస్తుంది అనమాట. అలాంటివి రాకుండా ఉండటం కోసమే సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్తో మనం రూపొందించుకున్న చట్టం ఏంటి? MMDRA అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957. దీన్ని మనం 2015లో అమెండ్ చేసాం. ఏం అమెండ్ చేసాం? ఆప్షన్ మెథడ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండటానికి తీసుకొచ్చాం. దాంతోపాటు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్ అనేది తీసుకొచ్చారు. ఇది ఎందుకు అని అంటే ఎక్కడైతే మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఫండ్ తీసుకొచ్చి దాంతో వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఈ ఫండ్ అనేది తీసుకొచ్చారు. దాంతోపాటు నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్, సో దీంట్లో ఉన్న మనీని ఇంకా ఫర్దర్ మినరల్స్ ఎక్కడున్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలానే ఒకవేళ ఇల్లీగల్ మైనింగ్ అలాంటివి చేస్తే కనుక పెనాలిటీస్ ఇంపోజ్ చేసే పవర్స్ కూడా ఈ చట్టం కల్పించింది అనమాట. దెన్ మనం చూస్తే అసలు ఇక్కడ డిస్టింక్షన్ ఏంటి? రాయల్టీ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ తెలవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, రాయల్టీ అనేది మనం ఎవరికి పే చేస్తాం? ఎవరైతే ప్రొప్రైటర్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ స్టేక్ ఇచ్చినందుకు, అంటే వాళ్ళ రాయల్టీ అనేది వాళ్ళ కాంట్రాక్చువల్ పేమెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ ఉంది అనుకుందాం. సో ఈ ల్యాండ్ ఓనర్ తన ల్యాండ్ని మైన్ చేసుకోవడానికి ఇస్తే కనుక ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన రాయల్టీ పే చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ ఒక టైప్ ఆఫ్ ఫీ ఆర్ కమిషన్ లాంటిది అని చెప్పొచ్చు. మరి ట్యాక్స్ అంటే ఏంటి? ఇది పబ్లిక్ సర్వీస్ కోసం. సో మనం ట్యాక్స్ ఎందుకు చేస్తాం? ఏదైనా బిజినెస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎందుకు అంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఇంపోజ్ చేసేది. కానీ ఇక్కడ ఈ రెండు కాంట్రాక్చువల్ పేమెంట్స్ అనమాట. సో మీరు నాకు ల్యాండ్ ఇస్తున్నారు, నేను రిటర్న్లో మీకు రాయల్టీ అంటే కమిషన్ ఆర్ ఫీ లాంటిది ఇస్తున్నాను. సో అది మనకి రైట్ టు ఎక్స్ట్రాక్ట్ మినరల్స్ కోసం అనేది రాయల్టీ అనేది పే చేస్తాం. సో అది డిఫరెన్స్ అనమాట. దెన్
మరి ఇప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్ వెనుక ఉన్న ఇంప్లికేషన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఇంక్రీస్డ్ రెవెన్యూ ఫర్ ద స్టేట్స్. ఇంతకు ముందు వరకు ఎలా ఉంది, సెంటర్కి టాక్సేషన్ పవర్స్ కలిగి ఉన్నాయని ఇంతకుముందు వర్డిక్స్ చెప్పడము, దాన్ని 2004లో రివర్స్ చేయడం వల్ల ఈ డిస్క్రిపెన్సీ వల్ల ఎవరికి క్లియర్గా టాక్సేషన్ పవర్స్ ఉంటాయి అనేది క్లియర్గా లేకపోవడం వల్ల స్టేట్స్ వాటి రెవెన్యూని కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇప్పుడేమవుతుంది, క్లియర్గా స్టేట్స్కి మాత్రమే టాక్సేషన్ పవర్స్ ఉన్నాయి, సెంటర్ ఓన్లీ రెగ్యులేట్ చేయగలదు అని చెప్పారు కాబట్టి మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టేట్స్. దాంతోపాటు క్లారిఫైడ్ లీగల్ బౌండరీస్. సో ఇక్కడ క్లియర్గా స్టేట్స్కి సెంటర్స్కి ఉన్న పరిమితులు ఏంటనేది క్లియర్గా చెప్పారు. సో వీళ్ళేమో టాక్సేషన్ ఇంపోజ్ చేయొచ్చు, ఇక్కడేమో వీళ్ళు రెగ్యులేట్ చేయొచ్చు. అంటే సో ఇక్కడ మనకి క్లియర్ కట్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ అనేది జరిగింది. సో దీనివల్ల కన్ఫ్యూజన్ ఎలాంటిది లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్పారు, ఇంకా వర్డిక్ట్లో మెయిన్గా రాయల్టీ అనేది ట్యాక్స్ కాదు అని చెప్పడం జరిగింది. రాయల్టీ వేరు, ట్యాక్స్ వేరు. సో ఈ రెండు సేమ్ కాదు అనే విషయం చెప్పడం జరిగింది. ఇది జడ్జ్మెంట్ అన్నమాట. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ మినరల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్? ఐరన్, అల్యూమినియం, సిలికాన్ అండ్ ఆక్సిజన్. వీటిలో ఏది మోస్ట్ అబండెంటో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అసోసియేటెడ్ విత్ taxing of mineral sector in India. How can an efficient taxation system designed to balance revenue generation and sustainable development? అంటే ఇక్కడ ఏ విధంగా మనం ఒక పాలసీని తీసుకొస్తే అది రెవెన్యూ జనరేషన్ని దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా అందిస్తుందనే విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటి, మైనింగ్ సెక్టర్లో మీరు కొన్ని చెప్పాలి అనుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండదు. దాంతోపాటు ఇల్లీగల్ మైనింగ్ అవ్వడం కానీ, రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఇలాంటివన్నీ ఛాలెంజెస్. మరి దానికి మనం రాయాల్సిన ఆపర్చునిటీస్ ఏంటి? సో మనం కొంచెం గవర్నమెంట్ రెగ్యులేషన్ తగ్గిస్తూనే ప్రైవేట్ సెక్టార్ని రెగ్యులేషన్ పెంచుతూ వాళ్ళని ఎలో చేయాలి. ఎందుకంటే అన్ని మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే రీసోర్సెస్ కానీ ఆ పవర్ కానీ గవర్నమెంట్కి లేకపోవచ్చు ఆల్ ద టైమ్. సో మనం ప్రైవేట్ని ఎలో చేస్తూనే రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. అలానే మనం గ్రీన్ మైనింగ్ లాగా కొన్ని ఏరియాస్లో మైనింగ్ ఎక్కడైతే ఇంకా అక్కడ రీసోర్సెస్ ఉండవు అని తెలిసిందో అక్కడ మళ్ళీ మనం ఎఫారెస్టేషన్ అండ్ మెజర్స్ని తీసుకుని కొంచెం సస్టైనబుల్గా మార్చుకుంటూ ఈ ఆప్షన్ లాంటివి కండక్ట్ చేసి రెవెన్యూ జనరేషన్ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా కొన్ని మెషర్స్ తీసుకోవాలి అన్నట్టు యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్, రైట్? దెన్ మనం ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ప్రధానంగా రీసెంట్గా ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంటి, దేనికి సంబంధించి మినరల్స్ని టాక్సేషన్ పవర్స్. ఓకే, ఈ ఇష్యూలో సెంటర్కి రైట్స్ ఉన్నాయా, స్టేట్స్కి రైట్ ఉన్నాయా, రాయల్టీ అన్న ట్యాక్స్ అన్న రెండు ఒకటేనా, రెండు వేరువేరు. దాంతోపాటు ఇంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్స్కి ఇప్పుడున్న జడ్జ్మెంట్కి గల డిఫరెన్స్ ఏంటి అనేది చూసాం. అలానే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957 2015 అమెండ్మెంట్ ఏంటి అనేది చూసాం. దాంతోపాటు డిసెంటింగ్ ఒపీనియన్ ఇచ్చిన జడ్జ్ ఒపీనియన్ ఏంటి అనేది చూసాం, along with practice question for prelims and mains. This is all for this video. If you like this video and found informative, let us know in the comment section. Thanks for joining us. All the very best.